శ్రీమాత్రే నమః. హాయ్ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు అంటే ఈ వీక్ మా అమ్మవారి పూజ, సంతోషిమాత పూజ ప్లస్ అష్టలక్ష్మి పూజ 6th వీక్ అండి. ఈ ఎప్పట్లాగే ఈరోజు కూడా సేమ్ ఇలా గడపలకి నేను అలంకరించుకున్నాను. గడపల్ని కడుక్కొని, గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని, ముగ్గులు పెట్టుకొని గడపల మీద ఇలా అయితే నా ఇంటి గడపలు 2 చెప్పాను కదా మొన్న నేను, ఎదురుది వెనకాల బ్యాక్ డోర్లో కూడా ఉన్న గడప కూడా నేను అలంకరించుకున్నాను. ఇక ఇదైతే అమ్మవారి, మన సంతోషి అమ్మవారి పూజ యొక్క పేట అండి. ఇదేంటంటే పేపరు, నేను కథ ఎంతసేపు అయితే చదివానో అంతసేపు కూడా మా పాప కూర్చొని అలాగా జై సంతోషిమాత, జై సంతోషిమాత అని రాయడం ప్రారంభించింది. నేను కథ చదివేలోపు అది అంత పేపర్ మొత్తం పూజ చేసింది. అది సరదాగా అలా దేవుడి దగ్గర పెట్టాం. ఇలా చెయ్యాలని కాదు, ఏదో చిన్న భక్తి భావన అంతే. ఇదైతే నేను సంతోషిమాత 6వ వారం అండి. ఇది నాకైతే ఇప్పుడుకొచ్చి దిగ్విజయంగా ఏ బాధ లేకుండా, చిన్న చిన్న కష్టాలు ఆటుపోట్లు వస్తాయిలేండి. మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలు, అవి లేవంటే మనం బ్రతకడం కూడా ఇదవుతుంది. ఎందుకంటే ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ఊహించుకోవాలి అంతే. మనం కావాలనుకున్నవి, మనం కోరుకున్నవి ఏవి మన దగ్గరికి రావు. మన దగ్గర ఏదైతే ఉన్నాయో అవే మనకు శాశ్వతం అనుకోవాలి. ఈ నిమిషం, ఈ సెకండ్ మన దగ్గర ఏదైతే ఉందో అవే మనవే అంతే. ఇది వచ్చేసి అష్టలక్ష్మి పూజ. ఇది కూడా 6వ వారమే, 2 కలిపే చేసుకుంటున్నాను. అందువలన ఇది కూడా 6వ వారమే. ఇదైతే ఇంకొక 2 వారాల్లో పూర్తవుతుంది. 9వ వారం 1 వారం వడ్డీ చేయాలి, ఎక్స్ట్రా చేయాలి కాబట్టి 9వ వారం కూడా చేస్తాను. ఈ వారం అయితే ఇలా నేను అమ్మవారిని ఇంకా స్పెషల్గా సపరేట్గా అయితే దేనికి నేను పూజించుకోలేదు. అమ్మవారి ప్రతిమ చిత్రపటం అక్కడ ఉంది కాబట్టి దానికే పూజించుకున్నాను. ఈ వారం అయితే నా పూజ ఇలా జరిగింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.